బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 2 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు వెదర్ ఆఫీసర్లు. 14 జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చారు. హైదరాబాద్ సిటీలోనూ వర్షం పడుతుందన్నారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దన్నారు. నిన్న నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు సీఎం రేవంత్. ఇప్పటికే 35,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామని, త్వరలోనే మరో 35,000 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. హైదరాబాద్ మాసప్ ట్యాంకులో బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రామ్ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించారు సీఎం. ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులకు ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ రంగాల్లో జాబ్స్ లక్ష్యంగా కొత్త కోర్సులు చేస్తున్నట్లు సీఎం చెప్పారు. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభిస్తున్నామన్నారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. రాబోయే రోజుల్లో బీఎఫ్ఎస్ఐ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నట్లు శ్రీధర్ బాబు చెప్పారు. డిగ్రీ చదివే విద్యార్థులకు ఉపాధి సామర్థ్యం పెరిగేలా కోర్సులను అందిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 2.5 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రయత్నిస్తున్నట్లు శ్రీధర్ బాబు చెప్పారు. దసరా నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. గ్రామాలు, మండలాలు, పట్టణాలు, నియోజకవర్గాలు, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు 1-2 రోజుల విధి విధానాలు రూపొందించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సెక్రటరియట్లో రివ్యూ చేశారు సీఎం రేవంత్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి ఇతర రాష్ట్రాలు లక్షల సంఖ్యలో గృహాలు మంజూరు చేయించుకుంటే తెలంగాణ వెనుకబడి ఉందని చెప్పారు సీఎం. పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడులు, వ్యాపారాలకు హైదరాబాద్ అత్యంత అనువైన ప్రాంతమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అమెరికా లాస్ వేగాస్ మైన్ ఎక్స్పోలో పాల్గొన్న భట్టి విక్రమార్క పలు అమెరికన్ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. హైదరాబాద్కు అనుబంధ ఫోర్ట్ సిటీ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని యుఎస్ కంపెనీలు, వాణిజ్య సంస్థలకు పిలుపునిచ్చారు భట్టి విక్రమార్క. గత బీఆర్ఎస్ సర్కారు పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ ఆధారబాదర్గా పాలమూరు లిఫ్టును జాతికి అంకితం చేశారన్న ఉత్తమ్ కాలువలు పూర్తి కాకుండానే ఆయకట్టుకు నీళ్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి జూపల్లితో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు నార్లాపూర్, ఉద్దండపూర్, వట్టెం, శంకర సముద్రం రిజర్వాయర్లను పరిశీలించారు. ఓవర్ నైట్లో సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకోవటం లేదన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. గతంలో జనాల సమస్యలు వినేవారు లేరన్న మంత్రి దామోదర ఇప్పుడు ప్రజల దగ్గరికే ప్రభుత్వం వెళ్తుందని చెప్పారు. హైదరాబాద్ గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ముఖాముఖిలో దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. దాదాపు 200కు పైగా దరఖాస్తులు స్వీకరించారు. 30 ఫిర్యాదులను స్పాట్లోనే పరిష్కరించారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్తును అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. 98 లక్షలతో బెల్లంపల్లిలో కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు వంశీకృష్ణ. బెల్లంపల్లిలో 33/11 kV సబ్స్టేషన్లో 5 మెగావాట్స్ ట్రాన్స్ఫార్మర్ను ఎమ్మెల్యే గడ్డం వినోద్తో కలిసి ప్రారంభించారు వంశీకృష్ణ. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నన్ని రోజులు అవినీతి, కుంభకోణాలే కొనసాగాయని విమర్శించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అవినీతి పెరిగిపోయిందన్న లక్ష్మణ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్నారు. హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి నివాళులు అర్పించారు బీజేపీ నేతలు. మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం జరుగుతుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొత్తగా మూసీని శుద్ధి చేయాల్సిన అవసరం లేదన్న కేటీఆర్ గతంలో తమ ప్రభుత్వం కట్టిన ఎస్టీపీలను ఉపయోగించుకుంటే సరిపోతుందన్నారు. హైడ్రా బుల్డోజర్లకు తాను అడ్డంగా ఉంటానని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి మూసీ ఎస్టీపీలను పరిశీలించారు కేటీఆర్.